ఒకరిని అరెస్ట్ చేసి మీరు జైలుకి పంపించినప్పుడు అది చిన్న విషయంగా తీసుకోవటానికి లేదు. ఓ రాంగ్ కేసు పెట్టి ఒకరిని అరెస్ట్ చేసి మీరు జైలుకి పంపిస్తున్నప్పుడు అది జస్ట్ ఏదో అక్కడేదో ఎవడో చెప్పాడనో లేకపోతే ఎవడో ఇన్ఫ్లుయెన్స్లో ఉండి చేస్తే కనుక సీరియస్గా తీసుకోవాలన్నమాట. అట్లానే గ్యాంబ్లింగ్ క్లబ్బులు నడిపిస్తూ అక్కడంతా కూడా యథాచ్ఛగా నడుస్తుంది అనుకోండి. పోలీసులు కొంత డెఫినెట్గా ఈ అంటే యూనిఫామ్ సర్వీస్ కాబట్టి కంట్రోల్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నట్టు. అండ్ దారి తప్పడానికి కారణం అనుకోవచ్చు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు, సిస్టమ్ కూడా ఉండొచ్చు, రకరకాల ఉంటుంది. ఏదున్నా కానీ కూడా నువ్వు ఇప్పుడు అక్కడ మేము చేసేటప్పుడు కూడా ఏంటంటే ఒక లైన్ దాకా చూస్తాము. చూసిన తర్వాత ఇది ఎక్సెస్ అనిపిస్తేనే దాని మీద అతని మీద యాక్షన్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి సస్పెన్షన్ చేయం, అది చెక్ చేస్తాం. ఇతను నిజంగా ఇతనికి సస్పెండ్ చేయడానికి ఇతనికి పూర్తిగా ఇతని ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఆ ఇన్సిడెంట్ ఎలాంటి ఇన్సిడెంట్ చేశాడు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేది ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ వచ్చాయనుకోండి, బట్ అట్లాంటి అతను 100 చేస్తాడు అనమాట. రేపు ఒకవేళ చెక్ చేయకపోతే కనుక అవుతుందన్నమాట. ఆ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ జోన్లో 30 మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సస్పెండ్ చేసాము. దాదాపు ఒక అతను కూడా డిస్మిస్ చేశాను. ఒక ఎస్ఐ అతను ఒక వేరే హెడ్ కానిస్టేబుల్ లేడీతో కూడా ఆమెని సెక్షువల్ అసాల్ట్ చేయటం, రేప్ కేసులో అరెస్ట్ చేశాము కూడా. చేసి అతని మీద చరిత్ర కూడా అట్లానే ఉంది. అతను ఏంటి అంతకుముందు ఒక అవుట్రేజింగ్ మోడల్స్ ఒక మహిళతో అసభ్యంగా దాని మీద కూడా అరెస్ట్ అయి ఉన్నాడు అప్పుడు. ప్లస్ అతను ఏది ఇంకో లేడీస్ కానిస్టేబుల్స్ తోటి మిస్బిహేవ్ చేసిన ఛార్జ్ మెమో కూడా అంతకుముందు ఇచ్చారు, డిసిప్లిన్ యాక్షన్. అతను అక్కడికి పోస్టింగ్కి వచ్చాడు. సో మనం యాక్చువల్గా పోస్టింగ్స్ ఇచ్చినప్పుడు కూడా నేను కొంచెం జాగ్రత్తగా చూసేవాడు. చూసి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. వీళ్ళ చెప్పిన ఎస్ఐ అక్కడ నుండి అక్కడికి రావడానికి వెనక పొలిటీషియన్ల సపోర్ట్ అనుకోవచ్చా, లేదా ఆఫీసర్ ఉండొచ్చు, లేదా అతను కొంచెం నక్సల్ వర్క్ బాగా చేశాడు. సో చేసి అతను కాళేశ్వరంలో నక్సల్ వర్క్ దీంట్లో అతన్ని అక్కడ తీసుకొచ్చారు, తెచ్చి ఉండొచ్చు. పొలిటికల్గా చెప్పారని అదొక్కటే కారణం ఉండకపోవచ్చు, అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చేమో. కానీ బట్ అంత ఈజీగా ఊరిని జస్ట్ పొలిటీషియన్ చెప్పాడని ఏమి ఉండదు. చాలా మనం అన్ని ఫ్యాక్టర్స్ చూసే చేస్తాం అన్నమాట. ఒక ఆఫీసర్ సరిగ్గా లేదనుకోండి, క్యారెక్టర్ లేదు, కుదరదండి అని చెప్తాం అన్నమాట. ఎవరన్నా మనకు చెప్పినా కానీ కూడా లేదు చేయడం. ఇకపై అటువంటి జరగకుండా ఉండడానికి ట్రాన్స్ఫర్లో మీరు ఏమైనా పారామీటర్స్ పెట్టుకుంటున్నారు? నేనేం చేసామనంటే ఈవెన్ పాత ఏమైనా ఛార్జెస్ అవి డ్రాప్ అయినా కానీ అంటే అది అతనికి ఒక కాండక్ట్ తెలియటానికి ఉంటుందన్నమాట. ప్లస్ కొన్ని మనము ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట, అవి కూడా తీసుకొని కొంత అతని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు దాని మీద. బట్ ఏదైనా కానీ అది ఒక డాసియర్స్ మెయింటైన్ చేయాలి యాక్చువల్గా. అట్లా చేస్తే కనుక ఒక అధికారి గురించి అతని మీద ఏమన్నా రిపీటెడ్గా వస్తున్నాయి అనుకో. సాధారణంగా ఏఎస్ఆర్ ఉంటుంది కదండి, అందులో ఉంటాయి కదా ఉంటుంది. జనరల్గా అతన్ని ఇది తీసుకుంటారు, ఏసీఆర్ అంటారు, కాన్వెన్షనల్ రిపోర్ట్ ఉంటుంది. ప్లస్ అతని మొత్తం హిస్టరీ అంతా కూడా మనం తీసుకోవచ్చు, వాళ్ళ పర్సనల్ ఫైల్లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటాము. బట్ దానికన్నా ముందు అతను పనిచేసిన దగ్గర ఎట్లా ఏది ఉందనేది ఆ డీటెయిల్స్ కొన్ని చోట్ల ఉండవు అనమాట. సో మీ డిపార్ట్మెంట్ చాలా కాలం చూస్తారు కదా, చాలా చూస్తున్నారు. ఒకసారి ఎస్ఐకి వచ్చిన వ్యక్తి ఒక డిఎస్పీకి వచ్చిన తర్వాత కొంచెం దారి తప్పవచ్చు, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ ఒక ఐజీ అయితే కొంచెం మెత్తపడవచ్చు. కానీ ఇప్పుడు వస్తున్న ఫస్ట్లోనే ఎస్ఐలు అవ్వచ్చు, లేదంటే గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ ఐపీఎస్లు కూడా స్టార్టింగ్ నుంచే కూడా కొంతమంది. కరెక్ట్, అది చాలా సందర్భాల్లో డిస్కషన్ వచ్చింది మురళిది. ఇప్పుడు నేను చాలామంది అంటే యంగ్ ఆఫీసర్స్ని చూశాను, వీళ్ళలో ఏంటి ఫైర్ లేదేంటని అనిపిస్తుంటుంది అనమాట. అంటే వచ్చినప్పుడు ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసరో, ఒక యంగ్ ఎస్ఐయో, లేకపోతే ఒక యంగ్ డిఎస్పీయో వచ్చినారనుకోండి, ముందు ఒక ఎట్లా ఉండాలంటే మనం అంటే గతంలో చూసిన దాంట్లో అప్పుడు అతను రాగానే ముందు అతను మనం కంట్రోల్ చేయాలనేటటువంటి పరిస్థితి ఉండేదన్నమాట. ఉండొద్దా అని చెప్పేసి. అవును, ఇప్పుడు అసలు స్పీడ్ కాదు, ముందు వెనకాల నెట్టాల్సిన పరిస్థితి చాలా మందిలో వస్తుంది అనమాట. ఫస్ట్ డబ్బుల మీద పడుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇది బహుశా సిస్టంలో కూడా అంత ఈ మార్పు అంత కమర్షియల్గా అయిపోవటం, వ్యవస్థ. ఇట్స్ నాట్ జస్ట్ ఐ డోంట్ బ్లేమ్ వాళ్ళు ఇండివిజువల్స్ అని అన్ను, వ్యవస్థ అలా అవ్వటము. వచ్చిన వాడు రావడంతో రాకముందే వాళ్ళు ఏంటంటే డబ్బు సంపాదన అనేది ఒక ఇదనేది, పోస్టులు ఉండటమే అనేది ఒక ఇదనేది, పబ్లిక్కి సేవ చేద్దాం. నిన్న చూసిన మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అమ్మాయి ఆడి కారుకి ఏదో ఇది పెట్టుకోవాలని చెప్పేసి, ఆమె ఓబీసీలో వచ్చిందని చెప్పేసి, ప్లస్ అది ఫిజికల్లీ డిసేబుల్డ్ కోటాలో వచ్చిందని, బట్ ఆమె డిక్లేర్ చేస్తే ప్రాపర్టీస్ 20 కోట్ల పైన 30 కోట్ల పైన డిక్లేర్ చేసిందని, మరి ఓబీసీ కోటాలో ఇన్కమ్ క్రైటీరియాలో రావాలి అంటే ఇదంతా అంటే మనం చూస్తుంటే కనుక చాలామంది యంగ్స్టర్స్లో ఇప్పుడు కనబడేది. మంచి యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, చాలామంది మంచి ఆఫీసర్స్, అద్భుతమైన ఆఫీసర్స్ ఉన్నారు. బట్ ఈ కొంతమంది వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది అనమాట. అది ఏమవుతుందంటే వాళ్ళ కమిట్మెంట్ లేకపోవటం, అసలు ముందు ప్రజలతోటి కలవటానికి ఇష్టపడకపోవటం, లేదా వాళ్ళ సమస్యల్లో పరిష్కారం చేయడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేయకపోవటం, చిన్న ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా కానీ కూడా దానికి వీళ్ళు ఇదైపోవటం, ఈల్డ్ అయిపోవటం, లేకపోతే మనీ రాగానే ఒక అజెండా పెట్టుకోవటం, ఇట్లా అటోళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే దీనికి ప్రధాన కారణం ట్రైనింగ్లో లోపం అనుకోవచ్చా? వాళ్ళ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంటుంది. చుట్టుపక్కల అందరిలో చూస్తుంటే మీకు అన్ని చోట్ల ఇప్పుడు సపోజ్ రాగానే అతనికి ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు, అందరు చూస్తే ఒక కారు కొనుక్కోవాలనుకుంటాడు, లేదా అతను లైఫ్ స్టైల్ మారిపోయిద్దని అనుకుంటాడు.
అతను తిరిగే సర్కిల్లో ఒక మంచి సర్కిల్లో తిరుగుతుంటాడు, అఫ్లూయెంట్ సర్కిల్లో తిరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టు ఉండాలనుకుంటాడు. ఇవన్నీ వచ్చినప్పుడు న్యాచురల్గా అతను ఫస్ట్ మనలో చాలా ఇంటర్నల్గా మనకి చాలా స్ట్రాంగ్ ఇది ఉండాలన్నమాట. అంటే మనల్ని ఆ ఫిల్టర్స్ కానీ చాలా స్ట్రాంగ్ లేకపోతే మనం ఉద్యోగం చేయలేమన్నమాట. మన చుట్టూ చాలామంది ఉంటారు, చాలామంది అంతా బ్రహ్మాండంగా తిరిగే వాళ్ళు ఉంటారు, ఫారెన్ కార్లు వేసుకొస్తుంటాడు, లేకపోతే మంచి పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాడు. ఉన్నప్పుడు మనల్ని మనం వచ్చిన పర్పస్ ఏంటి, మనం ఏంటని ఎప్పటికప్పుడు మనం అనుకోవాలన్నమాట. సో మనకి ఆ పెద్ద కారులో లేకపోతే ఏదో పెద్ద పెద్ద బంగ్లాలో ఇదే జీవితం, లేకపోతే నువ్వు 10 మందికి చేసి నువ్వు వచ్చిన సర్వీస్ ఓరియంటెడ్, నువ్వు 10 మందికి సేవ చేసి మంచి చేసి తద్వారా నీకేంటంటే యూ ఫీల్ హ్యాపీ. సో ఫైనల్గా ఏది హ్యాపీ అనేది చూస్తున్నావు. నీ కార్ల ద్వారా ఒక పెద్ద పెద్ద బంగ్లాల ద్వారా నువ్వు ఏది మంచి పెద్ద పెద్ద కాస్ట్లీ ఇది మొత్తం వాచ్లో లేకపోతే గిఫ్ట్లో లేకపోతే దాని ద్వారా నువ్వు అంటే నీ డ్రెస్సింగ్లో లేకపోతే అన్నీ అంటే నీ స్టైల్ లైఫ్ స్టైల్ దీంతో నువ్వు దాని ద్వారా వచ్చే ఆనందం నీకు ముఖ్యమా, 10 మందికి మంచి చేసి వచ్చే ఆనందం ముఖ్యం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది ఇంటర్నల్గా ఎవరికి వాళ్ళు అది వాళ్ళ పెంపకాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సోషల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటుంది, పియర్ గ్రూప్ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి అన్నమాట. ప్లే చేసినప్పుడు అతని పర్సనాలిటీ అనేది అట్లా ఎలా షేప్ అయితే దాన్ని బట్టి ఉంటుంది అనమాట.